అదేంటో కానీ ఈ మధ్య కాలంలో మన తెలుగు సీరియల్స్లో రిపీటెడ్ లీడ్ రోల్స్ చాలా తక్కువ. మన డాక్టర్ బాబు వంటలక్కలకు చెల్లింది కానీ ఆ రేంజ్లో రిపీటెడ్ హీరో హీరోయిన్లుగా నటించే జంటలు కనుమరుగయ్యాయి. ముఖ్యంగా సీరియల్ హీరోయిన్ విషయానికి వస్తే ఒక్క సీరియల్లో హీరోయిన్గా నటించిందంటే ఆ సీరియల్ ప్రసారమైన వాళ్ళు కనిపిస్తారు. ఎప్పుడైతే ఆ సీరియల్ అయిపోయిందో మళ్ళీ మొహం కూడా చూపించారు. గుప్పెడంత మనసు సీరియల్లో వసుధారగా తెలుగు ఆడియన్స్ని మెప్పించిన రక్ష గౌడ ఆ సీరియల్ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. సోషల్ మీడియాలో కూడా పలకరించడం లేదు. కనీసం బర్త్డే రోజైనా రక్ష గౌడ ఆడియన్స్ని పలకరిస్తుందనుకుంటే ఎప్పుడో దీపావళి అప్పుడు హా అని పలకరించింది. మళ్ళీ బర్త్డే వచ్చినా కూడా ఆమె ఎలాంటి పోస్ట్ షేర్ చేయలేదు. కనీసం ఆ సీరియల్లో నటించిన వాళ్ళు కూడా బర్త్డే విషెస్ అందించినట్టుగా ఏ చప్పుడు లేదు. అయితే ఈ సీరియల్ తర్వాత రిషి అప్పుడప్పుడైనా సోషల్ మీడియాలోనూ టీవీ షోస్లోనూ కనిపిస్తున్నాడేమో కానీ వసుధార మాత్రం బొత్తిగా మొహం చాటేసింది. అసలు ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఈ మధ్యకాలంలో తెలుగులో ఒక్క సీరియల్ చేస్తే ఆ హీరోయిన్కి మళ్ళీ అడ్రస్ ఉండదు. సేమ్ బిగ్ బాస్ మాదిరే జానికి కలగనలేదు సీరియల్ చేసిన ప్రియాంక జైన్, ఇంటింటి గృహలక్ష్మి చేసిన కస్తూరి, గుప్పెడంత మనసు చేసిన రక్ష గౌడ అలాగే మాయమయ్యారు. అయితే ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే కస్తూరి ఎవరొకరిని కెలికి వివాదాల్లో యాక్టివ్గా ఉంటుంది. కానీ రక్షాగౌడ మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో మన వసుధార మేడం ఏమైపోయిందో, కనీసం పుట్టినరోజు నాడైనా కనిపించకుండా పోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏమైపోయారు వసుధార మేడం అంటూ గతంలో రిషితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ బర్త్డే విషెస్ అందిస్తున్నారు ఆమె ఫ్యాన్స్.